ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 14వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాము. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. నీతిమంతులు అని ఎవరిని అంటారు అంటే, మారు మనసు పొంది యేసుక్రీస్తు రక్తము చేత అనగా బాప్తిసం పొందిన ప్రతి వారిని నీతిమంతులు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధనలో నీతిమంతులుగా చాలామంది కొనసాగింపడుతూ ఉన్నారు. అబ్రహాము గారిని మనం గమనించినప్పుడు ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క సంతతే ఆత్మ సంబంధమైన మనము దేవుని బిడ్డలముగా ఉన్నాము. అబ్రహాము గారు నీతిమంతుడు గనుక ఆయనకి దేవుడు, అబ్రహామునకు దేవుడు తోడే ఉన్నాడు. అబ్రహాము పక్షాన దేవుడు ఉన్నారు. అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న మనము ఆత్మ సంబంధముగా అబ్రహాము యొక్క సంతానముగా మనం ఉన్నాము గనుక దేవుడు మన పక్షాన ఉంటారు. మన పక్షాన ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు అండగా నీడగా ఉండి, మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయుటకు ఆయన శక్తిగల దేవుడు, సమర్థుడు, జీవాధిపతి అయిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎంతోమంది శత్రువులు లేచినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డల పక్షాన ఉండి వారికి తోడుగా ఉండి శత్రువు మీద దేవుడు జయమనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉండి మనతో ఉండి మనకు వ్యతిరేకంగా, మనకు విరోధముగా ఒకవేళ మనుషులైతే మనుషుల విషయంలో, లేదంటే మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో దేవుడు మన తోడుగా ఉండి వాటిని ఎదిరించుటకు దేవుడు మనకు శక్తినిస్తాడు. శ్రమలు, బాధల్లో, శోధనలు, కన్నీళ్ళు సంపూర్ణంగా దేవుడు తొలగిస్తాడని కాదు, కానీ అవి వచ్చినప్పుడల్లా వాటిని జయించుటకు దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే దేవుడు మనకు జయమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ పక్షమున మనుషులు ఎవరు లేరేమో, ఈ పక్షముగా నీతో ఉండే బంధువులు ఎవరు నీకు లేరేమో, నీ పక్షముగా అధికారి లేడేమో, నీ పక్షముగా నీవనుకున్న నీ సొంత వారు లేక నీకు దూరం అయిపోయి ఉన్నారేమో. మాటలు వింటున్న నీవు బాప్తిసం పొందిన వ్యక్తివైతే నీతిమంతుల సంతతిలో నువ్వు ఉన్నావు గనుక దేవుని పక్షాన ఉండి దేవుడు నీ సమస్యలన్నింటిలో నుండి విడిపించి జయమనుగ్రహించునుగాక. దేవుడు నీతిమంతులకు తోడే ఉండి ఆశీర్వదిస్తారు, సమస్యల నుండి విడిపిస్తారు, ఆదుకుంటారు, ధైర్యంతో నింపుతారు, బలపరుస్తారు, ఓదారుస్తారు, ఆలోచన చెప్పి వెన్నుతట్టి నడిపిస్తారు. కనుక నువ్వు ఆరాధించే దేవుడు నీతిమంతుల సంతతి క్షమగా ఉండి గొప్ప కార్యాలు చేసేవాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రం. గతించిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు జీవం కలిగిన నీ మాటలు వినుటకు మీరు మాకు సహాయం చేసి ఉన్నారు నాయన. మీకు స్తోత్రం. నీతిమంతుల సంతతి పక్షముగా మీరు ఉన్నారు నాయన. మేము రక్తం చేత కడగబడిన మీ స్వాస్థ్యమునైనా మీరు మా పక్షాన మాతో ఉన్నారు తండ్రి. కనుకనే నేటి వరకు మీ కృపను బట్టి సజీవులుగా ఉన్నాము. శ్రమల్లోనూ, బాధల్లోనూ, కష్టాల్లోనూ అన్నిటిలో మీరు తోడే ఉన్నారు. కనుకనే వాటన్నిటిలో జయమిచ్చి మీ కొరకు సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేసి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు, గొప్ప చేసి ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు, మీరు మేలు చేసి ఉన్నారు. ప్రార్థనలోకి ఉంచిన ప్రతి వారిని మరింతగా ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.